తుషార్ కిచెన్ అండ్ క్రాఫ్ట్. ఈ వీడియోలో గ్రీన్ కలర్, ఆరెంజ్ కలర్ నైలాన్ రోప్ 4.5 mm నీడిల్ యూజ్ చేసి బాస్కెట్ స్టిచ్ చేస్తున్నాను. బాస్కెట్ బేస్ కోసం గ్రీన్ కలర్ రోప్ తీసుకున్నాను. నీడిల్ తీసుకుని ఇలా సింగిల్ క్రోషెట్ చైన్స్ 15 తీసుకోవాలి. మీడియం సైజ్ బాస్కెట్ వస్తుంది అన్నమాట. 15 చైన్స్ స్టిచ్ చేసుకుంటే 15 చైన్స్ తర్వాత 1 చైన్ ఎక్స్ట్రా తీసుకుని ఫస్ట్ చైన్ స్కిప్ చేసి సెకండ్ చైన్ నుండి నీడిల్ తీసుకుని సింగిల్ క్రోషెట్లో స్టిచ్ చేసుకోవాలి. ఇలా లాస్ట్ చైన్ వరకు స్టిచ్ చేసుకుని వన్ చైన్ ఎక్స్ట్రా తీసుకోవాలి. టర్న్ చేసుకుని ఫస్ట్ చైన్ స్కిప్ చేసి సెకండ్ చైన్ నుండి 2 చైన్స్ నుంచి నీడిల్ తీసుకోవాలి. ఇది డబుల్ చైన్ క్రోషెట్లో స్టిచ్ చేసుకోవాలి. ఇలా లాస్ట్ చైన్ వరకు స్టిచ్ చేసి వన్ చైన్ ఎక్స్ట్రా తీసుకుని టర్న్ చేసుకోవాలి. ఫస్ట్ చైన్ స్కిప్ చేసి సెకండ్ చైన్ నుంచి నీడిల్ తీసుకుని డబుల్ చైన్ క్రోషెట్లో స్టిచ్ చేసుకోవాలి. సేమ్ ఇలానే లాస్ట్ వరకు స్టిచ్ చేసుకుని వన్ చైన్ ఎక్స్ట్రా తీసుకుని టర్న్ చేసుకోవాలి. ఫస్ట్ చైన్ స్కిప్ చేసి సెకండ్ చైన్ నుంచి నీడిల్ తీసుకోవాలి. ఇలా 13 రోస్ స్టిచ్ చేశాను. 1 రో మిడిల్ నుంచి 1 టైం, 2 చైన్స్ మిడిల్ నుంచి 1 టైం, రో మిడిల్ నుంచి 1 టైం, 2 రోస్ మిడిల్ నుంచి 1 టైం సింగిల్ క్రోషెట్లో స్టిచ్ చేసుకోవాలి. ఈ 2 సైడ్స్ ఎవరి చైన్ నుండి 1 టైం నీడిల్ తీసుకుని సింగిల్ క్రోషెట్లో స్టిచ్ చేసుకోవాలి. కార్నర్స్లో కార్నర్ చైన్ నుండి 2 టైమ్స్, కార్నర్కి పక్కన ఉన్న చైన్ నుంచి 2 టైమ్స్ తీసుకున్నాను సింగిల్ క్రోషెట్లో. ఇలా స్టిచ్ చేసి స్టార్టింగ్ చైన్ నుంచి అటాచ్ చేసుకుని 1 చైన్ తీసుకోవాలి. ఇన్సైడ్ ఉన్న చైన్ నుండి సింగిల్ క్రోషెట్లో స్టిచ్ చేసుకోవాలి. సింగిల్ క్రోషెట్లో ఇలా 2 రోస్ స్టిచ్ చేశాను. థర్డ్ రోకి ఆరెంజ్ కలర్ రోప్ యాడ్ చేస్తున్నాను. త్రీ చైన్స్ తీసుకుని వన్ చైన్ ఎక్స్ట్రా తీసుకోవాలి. అంటే టోటల్గా 4 చైన్స్ తీసుకున్నాను. 1 చైన్ స్కిప్ చేసి సెకండ్ చైన్ నుండి 1 చైన్, 2 చైన్స్ నుండి నీడిల్ తీసుకుంటున్నాను. థర్డ్ చైన్, 4 చైన్స్ నుండి నీడిల్ ఎట్ ఏ టైం అవుట్ సైడ్ తీసుకోవాలి. తీసుకుని 1 చైన్ ఎక్స్ట్రా, మిడిల్ చైన్ స్కిప్ చేసి సెకండ్ చైన్ నుండి 2 చైన్స్ నుండి నీడిల్ తీసుకున్నాను. థర్డ్ చైన్, ఫోర్త్ చైన్ తీసుకుని 4 చైన్స్ నుండి నీడిల్ ఎట్ ఏ టైం అవుట్ సైడ్ తీసుకుని 1 చైన్ తీసుకోవాలి. 1 చైన్ ఎక్స్ట్రా తీసుకుని
చైన్ స్కిప్ చేసి సెకండ్ చైన్ అండి. సేమ్ ప్రాసెస్లో 2 చైన్స్ నుండి అవుట్ సైడ్ 1 చైన్, నెక్స్ట్ 2 చైన్స్ నుండి, నెక్స్ట్ 2 చైన్స్ నుండి గ్రీన్ కలర్ 3 చైన్స్ తీసుకోవాలి. 4 చైన్స్ నుండి నీడిల్ ఎట్ ఏ టైం అవుట్ సైడ్ తీసుకొని 1 చైన్ తీసుకోవాలి. ఎక్స్ట్రా 1 చైన్ తీసుకొని సేమ్ ప్రాసెస్లో రౌండ్గా స్టిచ్ చేసుకోవాలి. చుట్టూ ఇలా స్టిచ్ చేసి 1 చైన్ స్కిప్ చేసి నెక్స్ట్ చైన్ 2 కంప్లీట్ అయినాయి. థర్డ్ చైన్కి 1 2 3 థర్డ్ చైన్ అండి. నేను తీసుకుని అన్ని చైన్స్ నుండి ఎట్ ఏ టైం అవుట్ సైడ్ తీసుకున్నాను. 1 చైన్ తీసుకోవాలి. ఇక్కడ నుంచి 1 2 3 చైన్స్ తీసుకుని 1 చైన్ ఎక్స్ట్రా, 1 చైన్ స్కిప్ చేసి నెక్స్ట్ చైన్ అండి. వన్ 10 డబుల్ క్రోషెట్, సేమ్ చైన్ అండి. సెకండ్ 10 డబుల్ క్రోషెట్, సేమ్ చైన్ అండి. థర్డ్ 10 డబుల్ క్రోషెట్. ఇలా వస్తుంది. 1 చైన్ తీసుకుని 1 చైన్ స్కిప్ చేసి ఇదే ప్లేస్ అండి. 1 10 డబుల్ క్రోషెట్, సేమ్ చైన్ అండి. సెకండ్ 10 డబుల్ క్రోషెట్, సేమ్ చైన్ అండి. థర్డ్ 10 డబుల్ క్రోషెట్. వన్ చైన్ తీసుకుని సేమ్ ఇలా రౌండ్గా స్టిచ్ చేసుకోవాలి. 1 చైన్ తీసుకుని గ్యాప్ నుండి 1 10 డబుల్ క్రోషెట్, సెకండ్ 10 డబుల్ క్రోషెట్, థర్డ్ చైన్కి 1 2 3 థర్డ్ చైన్ నుండి అటాచ్ చేసుకోవాలి. నెక్స్ట్ 1 2 3 చైన్స్ తీసుకుని గ్యాప్ నుండి 1 10 సెకండ్ టోటల్ చైన్స్ నుండి నీడిల్ అవుట్ సైడ్ తీసుకోవాలి. 1 చైన్ తీసుకుని ఈ గ్యాప్ నుండి 2 చైన్స్ నుండి తీసుకోవాలి. నెక్స్ట్ 2 చైన్స్, నెక్స్ట్ 2 చైన్స్. టోటల్ చైన్స్ నుండి నీడిల్ అవుట్ సైడ్ తీసుకుని 1 చైన్ తీసుకోవాలి. 1 చైన్ ఎక్స్ట్రా తీసుకుని గ్యాప్ నుండి సేమ్ ప్రాసెస్లో ఫస్ట్ 2 చైన్స్ నుంచి సెకండ్ 10 2 చైన్స్, థర్డ్ 2 చైన్స్, 4 చైన్స్ నుండి నీడిల్ ఎట్ ఏ టైం అవుట్ సైడ్ తీసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకుని ఎక్స్ట్రాకి మిడిల్ చైన్ నుండి 3 టైమ్స్ డబుల్ క్రోషెట్లో స్టిచ్ చేసుకోవాలి. ఇలా 2 టైమ్స్ స్టిచ్ చేసి థర్డ్ చైన్కి 4 చైన్స్లో థర్డ్ చైన్ నుంచి నీడిల్ తీసుకుంటున్నాను.
ఆరెంజ్ కలర్ బదులు గ్రీన్ కలర్ రోప్ తీసుకుంటున్నాను. ఇలా తీసుకుని వన్ చైన్ తీసుకుని ఎవరి చైన్ అండి వన్ టైం నీడల్ తీసుకుని సింగిల్ క్రోషెట్ స్టిచ్ చేస్తున్నాను. ఇలా స్టిచ్ చేసి ఈ 2 చైన్స్ మిడిల్లో ఈ చైన్ ప్లేస్లో కింద నుంచి తీసుకుంటున్నాను. మిగిలిన చైన్స్ 3 చైన్స్ కూడా ఇన్సైడ్ అన్న చైన్ నుంచి సింగిల్ క్రోషెట్. మిడిల్లో కింద నుంచి సింగిల్ క్రోషెట్. ఇలా రౌండ్గా స్టిచ్ చేసుకోవాలి. 2 రోస్ సింగిల్ క్రోషెట్లో స్టిచ్ చేసి థర్డ్ రోకి హ్యాండిల్ స్టిచ్ చేస్తున్నాను. హ్యాండిల్ స్టిచ్చింగ్కి మిడిల్లో 12 చైన్స్ తీసుకున్నాను. 2 సైడ్స్కి 27 చైన్స్ వచ్చినాయి. స్టిచ్చింగ్కి హ్యాండిల్ 1 చైన్ తీసుకుని టర్న్ చేసి 2 చైన్స్ నుంచి నీడిల్ తీసుకుని 1 చైన్ తీసుకున్నాను. టర్న్ చేసుకుని లాస్ట్ చైన్ నుండి 1 సింగిల్ క్రోషెట్ 1 చైన్ తీసుకుని టర్న్ చేసుకుని లాస్ట్ చైన్ నుండి 1 సింగిల్ క్రోషెట్. ఇలా ఇంత లెంత్ వరకు స్టిచ్ చేసుకోవాలి. 2 సైడ్స్ హ్యాండిల్స్ ఈక్వల్గా ఉండేలాగా స్టిచ్ చేసుకుని మార్క్ చేసుకున్న పాయింట్ నుంచి పక్క చైన్కి నీడిల్ తీసుకోవాలి. ఇన్సైడ్ నుంచి యాడ్ చేస్తున్నాను. 1 చైన్ ఇలా తీసుకుని సెకండ్ చైన్కి 2 చైన్స్ నుంచి నీడిల్ తీసుకోవాలి. ఈ లాస్ట్ చైన్ నుండి నీడిల్ తీసుకుని ఇలా అటాచ్ చేసుకోవాలి. ఇది ఇలా స్టార్ట్ చేసి బాస్కెట్ టర్న్ చేసుకుని నెక్స్ట్ చైన్ నుండి అవుట్ సైడ్ తీసుకోవాలి. ఈ చైన్ నుండి రోప్ తీసుకుని ఇలా వస్తుంది. నెక్స్ట్ చైన్ నుండి ఇన్సైడ్ ఉన్న చైన్ నుంచి సింగిల్ క్రోషెట్లో స్టిచ్ చేసుకోవాలి. ఇలా లాస్ట్ చైన్ వరకు స్టిచ్ చేసి ఇక్కడ స్లిప్ స్టిచ్లో అటాచ్ చేసుకుని కట్ చేసుకోవాలి. లాస్ట్లో ఇలా నాట్ తీసుకుని ఇన్సైడ్ తీసుకుని కట్ చేసుకోవాలి. 2-3 చైన్స్ యాడ్ చేసుకుంటే మనం ఎక్కడైనా స్టాప్ చేస్తామనేది కూడా తెలియదు. మొత్తం జారీ డిజైన్ కాబట్టి ఇలా కొంచెం లోపల బెండ్ అయిపోయినట్టు ఉంటుంది. ఏదైనా ఐటమ్ పెట్టగానే సెట్ అయిపోతుంది. హ్యాండిల్స్ కూడా చిన్నగా స్టిచ్ చేశాను. బేస్కి 6 బటన్స్ ఫిక్స్ చేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.